సపోర్టింగ్ మీ రియల్ గా. నిజంగా నేను ఈ రోజు ఈ రకంగా ఉన్నాను అంటే ఇట్స్ రియల్లీ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్. ఐ వాంట్ టు షేర్ మై టెస్టిమోనీ ఆన్ కోవిడ్. Really, it's an I don't know how to say. It's not a miracle. Even what really God restores for His people, anedi that really happened in my life. Okay, what happened is నేను పోయిన మంత్ 8th na నాకు సెకండ్ డోస్ ఆఫ్ కోవిడ్ ఉన్నింది. I have a second dose of COVID for me on last month 8th. But what happened means before that, within 2 days of that COVID, I was feeling very nasty and all those things. But నేను వెళ్ళాను కోవిడ్ సెకండ్ డోస్ కి వెళ్ళాను. సెకండ్ డోస్ వేయించుకొని కూడా వచ్చేసిన తర్వాత నాకు జ్వరం రావడం మొదలైంది. ఐ స్టార్టెడ్, అది జ్వరం కూడా కాదు, ఇట్స్ నాట్ అట్ ఆల్ ద ఫీవర్, ఇట్స్ జస్ట్ కొంచెం తలనొప్పిగా అట్లా ఉంది. నేనేమనుకున్నా అంటే సెకండ్ డోస్ ఎఫెక్ట్స్ ఏమో అనేసి ఐ జస్ట్ ఇగ్నోర్డ్ ఇట్. And we all ignored it and just left it like that. నేను ఏదో క్యాషువల్ గా టాబ్లెట్స్ వేసుకున్నాను. It's just subsided like that. Just 2 days తర్వాత మా హస్బెండ్ కూడా నాతోటే ఉన్నారు ఆయన. సో ఆయన కూడా he also felt little bit nausea, feverish ఉంది అనేసి అన్నారు. సరే అనేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనేసి నేను I just came to my mom's home. Mom's home is in Kurnool and we stay in Hyderabad. Mom's home కి వచ్చాం. మామ్స్ కామ్ వచ్చిన తర్వాత అక్కడ మా ఇంట్లో మా బ్రదర్ ఇన్ లా, మా సిస్టరు, మా అత్తగారు ఉంటారు. సో ఇక్కడికి వచ్చాక మా బ్రదర్ ఇన్ లా టెస్ట్ చేసుకున్నారు. హీ టెస్టెడ్. ఆయన టెస్ట్ చేసుకొని నాకు చెప్పారనమాట, నాకు ఇట్లా కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఐ లాస్ట్ ద సెన్సెస్ అనేసి హీ టోల్డ్ అస్. అప్పుడు నేనేం చేశాను, మేము అంతవరకు we were with our parents. My mom, dad, they are 70 plus. వాళ్ళిద్దరు 70 plus. And my child, she is 8 years old. We are living, వాళ్ళందరితో కలిసే we were living in the same house. అందరం ఉన్నాం. 3-4 days we were with them only. సో ఇక నాకు అక్కడ నుంచి కాల్ వచ్చేసరికి నేను మా హస్బెండ్ we got tested and it came out like it tested positive. కాకపోతే విచిత్రం ఏమి అంటే ద టెస్ట్ రిజల్ట్ షుడ్ బి 35 అబోవ్ ఉంటే ఇట్ ఈస్ నెగిటివ్. నేను ఎగ్జాక్ట్ గా దట్ ఐ ఫెల్ ఇన్ లైన్ 35 వచ్చాను. మా హస్బెండ్ హీ వాజ్ ఇంటూ 28 వచ్చారు. నా ప్రాబ్లం సరే వి గట్ ఐసోలేటెడ్ అవర్ సెల్ఫ్. ద ఓన్లీ థింగ్ దట్ రియల్లీ మాకేం టార్మెంటెడ్ అనిపించింది అంటే వీ వర్ దేర్ విత్ మై ఓల్డ్ పేరెంట్స్ కదా, దే ఆర్ 70 ప్లస్ అండ్ విత్ మై డాటర్ 8 years. సో వాళ్ళ ముగ్గురికి కూడా టెస్ట్లు ఇచ్చాము. దే చూడాలి. ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్. అన్నకు కూడా చెప్పాను, అన్న ఐ డోంట్ నో నా వల్ల వస్తుందా, అసలు దే లేదు, గాడ్ విల్ డూ ఏ మిరాకిల్ అన్నాను. స్టిల్ వాళ్ళతో నేను 4 days ఉన్నా. మా మదర్ కి, మా ఫాదర్ కి, నా కూతురికి అందరికి నెగిటివ్ ఇచ్చాడు దేవుడు. దే డిడ్ నాట్ ఎఫెక్ట్. అసలు వాళ్ళతో నేను 4 days మింగిల్ అయి ఉన్నాను. బట్ స్టిల్ గాడ్ డిడ్ ఎ గ్రేట్ వండర్. నా కూతురు అయితే నాతో 10 days ముందర నుంచి ఉంది. ప్రాబబ్లీ స్టార్టింగ్ అయి ఉండొచ్చు, కానీ స్టిల్ షీ డిడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. సో వీళ్ళకందరికి నెగిటివ్ వచ్చింది. వి గాట్ ఐసోలేటెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దే ఆస్క్డ్ us to go for a chest x-ray and all these things. అన్ని చోట్ల గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎ క్లియర్ చిట్ రిపోర్ట్. ఎక్కడ నేను ఎఫెక్ట్ అవ్వాలా, ఈవెన్ ఇన్ ద చెస్ట్ లో గానీ, జలుబు గానీ, జ్వరం గానీ, ఇట్ వాజ్ రియల్లీ అసిమ్టమాటిక్. అసలు మేము అంత తొందరగా కోలుకుంటామా, దే వర్ జస్ట్ లుకింగ్. ఎందుకంటే సో మెనీ పీపుల్ హూ సఫర్డ్, ఈవెన్ దే మీకు తెలియదు ఏం లేదు. సో పీపుల్ హౌ దే సఫర్డ్ అనేది కోవిడ్ లో. బట్ దేవుడు ఎంత గొప్పగా అంటే ఇంకొకటి నా హస్బెండ్ ఆయన బిలీవ్ చేస్తారు కానీ మరి దేవుడని హీజ్ ఏ ఫ్రమ్ ఏ నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. బట్ ఈ 10-15 days వెన్ వీఆర్ ఐసోలేటెడ్ అప్స్టేర్స్, నేను ప్రేయర్ చేసిన ప్రతిసారి హీ వాజ్ విత్ మీ. నేను అది టెస్టిమనీ షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఒక రియల్ గా అన్న దట్ రియల్లీ నెయిల్డ్ మీ అనుకోండి. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఒక రోజు కొంచెం తక్కువ ప్రేయర్ చేసినా, ఈ రోజు ఎందుకు కొంచెం తక్కువ ప్రేయర్ చేసావు అని అడిగే స్థాయికి వచ్చాడనమాట. అంతకు ముందు ప్రేయర్ చేస్తున్నా వెళ్ళేవాడు. బట్ నేనేం చేసేదాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ప్రతిరోజు చేసేదాన్ని అలాగే. సో హీ యూస్ టు హియర్ అనమాట. అది వినేవాడు, రోజు వినేవాడు అనమాట. నా ప్రేయర్ వింటా హీ వాజ్ లైక్ సో ఒక మర్యాద, ఒక దేవుడికి ఒక విలువ ఇచ్చే స్థాయి వరకు వచ్చాడు. ఐ వాంట్ షేర్ దిస్ అన్నమాట. ఈ జబ్బులో కూడా దేవుడిని నేను దీంట్లో నుంచి బయట క్లియర్ గా తీసుకురావడమే కాకుండా
దేవుడి గురించి నమ్మకం కలిగించాడు. Wow, that's so nice. యా అన్న. అండ్ విదిన్ అట్లా అన్ని క్లియర్ ఉన్నాయి, ఎక్కడ కూడా చెస్ట్ ఎక్స్రే లో గానీ సిటీ స్కాన్ లో గానీ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. అసలు డాక్టర్ ఈవెన్ దే డిడ్ నాట్ గివ్ అస్ ఎనీ రెడిమిసిర్ ఇంజెక్షన్స్, ఏ ఇంజెక్షన్స్ ఇవ్వలేదు, కాక్టైల్ ఇంజెక్షన్స్ కానీ ఏవి కూడా సజెస్ట్ చేయలేదు. బికాస్ నథింగ్ దేర్ అమ్మా. అసలు మీరు బార్డర్ లెవెల్లో ఉన్నారు, మీకు నార్మల్ హోమ్ ట్రీట్మెంట్ విత్ గుడ్ మల్టీవిటమిన్ డోసేజ్ ఇస్తామని అంతే అన్న. వి జస్ట్ ఒక 10 days కి ఐ గాట్ ఎ నెగటివ్ రిపోర్ట్. Praise the Lord. Praise the Lord. నాట్ ఈవెన్ 10 to 15 days కి నాకు నెగటివ్ రిపోర్ట్. యాక్చువల్ గా కొంతమందికి డాక్టర్ ఏమన్నాడంటే, ఈవెన్ డాక్టర్ టోల్డ్ అస్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గెట్ నెగటివ్ ఆల్సో డోంట్ వరీ, ఇట్ విల్ బి దేర్ ఇన్ యువర్ బాడీ అన్నాడు. నేను చెప్పాను, యేసయ్య ఇది నువ్వు ఇచ్చిన శరీరము, యూ హ్యావ్ రిజన్ మీ అప్, ఇంకా నాకు అది నా బాడీలో కనిపించకూడదు యేసయ్య, అండ్ ఐ ప్రేడ్ లైక్ దట్ అన్నా. అది నాకు కనిపించకూడదు, ఇట్ షుడ్ నాట్ బి షోన్ అని చెప్పిన. నన్ను ఆధ్యాత్మిక్ నిజంగా నన్ను స్పిరిచువల్ గా ఎంత బలపరిచిందంటే, ఐ కాంట్ సే. నాకు ఈ కోవిడ్ పీరియడ్ అనేది జస్ట్ నాకు దేవుడితో పాటు ఇంకోసారి తిరిగి లేసినంత ఇదిగా ఉంది. Wow, so beautiful, so beautiful. Really, and I just rose up along with resurrection day ante chudandi నాకు ఈ కోవిడ్ లోనే resurrection day వచ్చింది. జస్ట్ నాకు నెగిటివ్, నాకు కూడా ఎక్కడ కనిపించలేదు, మా హస్బెండ్ కూడా ఎక్కడ కూడా 2 నెగిటివ్ రిపోర్ట్స్ వితౌట్ ఎనీ, అసలు రావు అంట 10-15 days కి, అంటిల్ అన్లెస్ ఏదో తక్కువ ఉంటే డోసేజ్. కొంతమందికి 20 days తర్వాత కూడా చెక్ చేస్తే కూడా అలాగే ఉంటదంట. బట్ గాడ్ హ్యాస్ గివెన్ us a great victory over that and we are declared like a clean అన్నమాట. వచ్చేసి we can go అన్నట్టు చెప్పారు. I want to share this testimony. Really, God ఎంత మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు ఈవెన్ అట్ దోస్ అవర్స్. నేను ఏం చెప్పానంటే, నేను మా హస్బెండ్ ఒక్కటి చెప్పేదాన్ని అన్న, నాకు కోవిడ్ రాదు, దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడని, నన్ను ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తాడని చెప్పేదాన్ని. నాకు కోవిడ్ వచ్చిన తర్వాత ఆయన అడిగినారు, ఈ ఆస్ట్ని నీకు రాదు అన్నావు కదా, మరి వచ్చింది అంటే వచ్చింది, కానీ దీని నుంచి కూడా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు చూడు, నువ్వు చూస్తుంటే జస్ట్ నేను నమ్మిన దేవుడు నన్ను నా ఫ్యామిలీని ఎప్పుడు అనాథకి విలువడు. ఈవెన్ మా అత్తయ్య ఆమె కొంచెం మెంటలీ రిటార్డెడ్ అన్న, ఆమె కూడా క్లియర్ రిపోర్ట్ వచ్చింది. అసలు ఆశ్చర్యపోతున్నారు. ఆమెకి న్యూరలాజికల్ టెస్ట్ చేశారు, అన్ని చేశారు. మరి ఈమెకి ట్రీట్మెంట్ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతుందా ఏమో అనేది చెప్పలేదు వాళ్ళు. బట్ అది కూడా దేవుడు ఆమెకు కూడా క్లియర్ చిట్ ఇచ్చాడు. నేను ఆ రోజు చెప్పినా దేవుడు దీంట్లో నుంచి కూడా మనం లేపుతాడు అనేది, ఇదే చూడు నేను సాక్ష్యం అని నేను ఆ రోజు చెప్పినానన్నా. That's very nice. God bless you. That's beautiful. Thank you. Thanks for your support, Anna. Without you, yes, definitely. It's a beautiful testimony. Let me pray. Prabhu, Tandri, మీ బిడ్డ పైన తండ్రి మీ చల్లని కృప కొరకు ప్రభా నేను కోట్ల వందనాస్తుతులు చెల్లిస్తున్నాను. లార్డ్, for the grace that is upon your daughter, oh God, I thank you a million times, oh God. ప్రభువా, ఇక మీదట తండ్రి ప్రభా ఇంకా బహు గొప్ప పునరుద్ధానపు శక్తిలో ప్రభా బిడ్డను నడిపించండి. లార్డ్, from this time onwards, oh God, lead her more in the resurrection power, oh God. Oh Lord, I pray for Jesus. Thank you, Jesus. కొత్త జీవితం ప్రేమ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒక గొప్ప మేలుకు తండ్రి ప్రభా, వన్ బిగ్ రైసింగ్ అప్ గాడ్ ఫాదర్, ఒక గొప్ప ఉజ్జీవం, ఒక గొప్ప పునరుద్ధానం, ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప అద్భుత శక్తి తండ్రి బిడ్డ పైన పని చేయును గాక, తన కుటుంబాన్ని ఆదుకును గాక. Lord, let our life change from today in the new resurrection power, new mighty power, oh God, a new season, oh God, of blessings, oh God. Thank you in Jesus name. Thank you, Jesus. Amen. Oh, you are going to shine, Aarti. You are going to Lallu. You are going Thanks, to Anna. shine. Okay. Thank you so much. Chala Saksham. We are happy for you. God delivered you. We know the value of it. You know. Yes. So you know how, even if there is a loss in my own family, so you know the value of how life is important. You know. Yeah. This COVID scenario and yes, really, God bless you.
Okay. And dear friends, I think Sandhya wants to share a short testimony. Sister Sandhya, we are getting late into the meeting. Can you be crisp and short? Yeah, thank you. Yeah, praise the Lord, Pastor. I have many testimonies. As you said, there's no time now. So I'll just share only one major testimony. I had requested in the prayer group that you please pray for the business, because see, we have two branches. This is a UAE based hospital where I'm working with. Okay, so then they put me in a branch where there is, in a day, it was only 5,000 rupees business. Yeah, okay, interesting. So I knew that it was not only my intelligence, my strength, my effort. It is only God who can do this. So I had placed a request in a prayer group, and every day before going to office, I used to pray for the business every day and keep God in front, and I started working. So, amazingly, it has gone to that UAE office. Even MD sir knows about what has happened in this particular branch within very short period. It's 20-25 days. God has changed the entire scenario upside down. It has broken the history. It has broken the history of 10 years of history of this hospital. The revenue wise and the customer satisfaction wise. So I strongly believe it is definitely not only my effort. It is first God, because I placed God first. Then like whatever I had to do, I started doing. So that is why God has given success. So all glory to God. And thank you so much for our prayer group, especially Sabita and Auntie who has prayed for this. Thank you. God bless you. We're so glad, and may God keep continuing to use you. Wonderful. Okay, friends, Father, bless this word as we preach. Let your presence manifest. In Jesus' name, amen. Okay, I have a wonderful, powerful word for you. మరి ఈ రోజు నా దగ్గర మరి మీ కొరకు ఒక గొప్ప వాక్యం ఉంది. And today I'm going to preach on the sons of Leah. మరి ఈ రోజు నేను మీతో పంచుకోవాలనుకున్న అంశము అది లేయా యొక్క కుమారులు. Okay, you all know that Jacob had two wives. One is Rachel and another was Leah. మరి యాకోబుకు ఇద్దరు భార్యలు ఉండేవారు, మీకు అందరికి తెలుసు. ఒకటి రాహేలు, ఇంకొకటి లేయా. So his first wife was Leah, his second wife was Rachel. మరి మొదటి భార్య లేయా, మరి రెండవ భార్య రాహేలు. And he had a total of 12 sons, one daughter through these two people. మరి యాకోబుకు మొత్తంగా 12 మంది కుమారులు, ఒక కుమార్తె ఉంది. And there were some other concubines, but we will the servant maids through which he had children, but altogether 13 children he had through his primary two wives. మరి ఆయన ఇద్దరు ముఖ్యమైన ప్రధాన భార్యలైనటువంటి లేయా రాహేల్ తోటి 13 మంది పిల్లలు ఉండేవారు. Okay, now you know the story. Now Bible says that Jacob went to his mother's brother's house, Laban. మరి మీకు అందరికి తెలుసు, యాకోబు మరి తన తల్లి అయినటువంటి అన్నగారు అయినటువంటి లాబాన్ ఇంటికి వెళ్ళాడు. So we call it mama in India. మరి మన భారతదేశంలో మామా అని పిలుస్తాం. Okay, mama, it's a very big powerful name, mama. మరి తల్లి సహోదరుని మామా అంటాం. అది చాలా శక్తివంతమైన ఒక పేరు. Last week also we talked about mama. పోయిన వారం కూడా మామ గురించి మాట్లాడుకున్నాం. So Jacob went to his mama's place and he fell in love with Rachel, the younger daughter. మరి యాకోబు తన మామ అయినటువంటి లాబాన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మరి రాహేలు, తన చిన్న కుమార్తె అయినటువంటి రాహేలుతో మరి ప్రేమలో పడ్డాడు. And the mama was very clever mama. మరి ఆ మామ వచ్చి చాలా మరి తెలివైన వాడు. He told saying that if you have to marry my daughter, you have to give something. So Jacob agreed to serve this mama for 7 years labor for Rachel. మరి ఆ మామ ఏం చెప్పాడంటే, మరి నువ్వు రాహేల్ పెళ్లి చేసుకోవాలంటే మరి నువ్వు ఏదైనా ఇవ్వాలి,
నువ్వు నాకు నా దగ్గర పని చేయాలి అని చెప్పాడు. All this is there in Genesis chapter 29 verse 18 and 19. మరి ఇదంతా కూడా ఆదికాండము 29వ అధ్యాయం 18, 19లో కూడా ఉంది. Now I'll just read out to you Genesis 29:18. Now Jacob loved Rachel, so he said, I will serve you 7 years for Rachel, your younger daughter. మరి ఇక్కడ 18, 19 వచనాలు ఏముందంటే మరి యాకోబు చెప్తాడు, మరి నేను నీ యొక్క చిన్న కుమార్తె కొరకు రాహేలు కొరకు నేను 7 సంవత్సరములు నీ దగ్గర పని చేస్తాను. Okay, so the day of marriage came. మరి ఆ వివాహం రోజు వచ్చింది. And instead of getting Rachel married, the mama deceived Jacob. మరి ఆ వివాహం రోజున మరి మామ రాహేల్ను వివాహం చేయకుండా ఆయన మరి మోసం చేశాడు. And he put, instead of the younger sister which he promised, he gave in marriage the elder sister Leah to Jacob. మరి చిన్న కుమార్తెను ఆయన వివాహంలో ఇవ్వకుండా పెద్ద కుమార్తెను లేయాని ఇస్తాడు. Oh, now Bible says that Leah was not that good looking. మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది ఏమంటే మరి లేయా అంత మంచిగా సౌందర్యవంతురాలు కాదు అన్నట్టు వ్రాయబడింది. There was something good in Leah, that was her eyes. మరి లేయాకు మరి ఏదో కొంచెం మంచిగా ఉండేది ఏంటంటే తన కళ్ళు. So Genesis chapter 29 verse number 17 says, Leah had attractive eyes, but Rachel had a beautiful figure and beautiful features. మరి లేయాకు మరి ఆకర్షితమైనటువంటి కళ్ళు ఉన్నాయి, కానీ రాహేలు చూడడానికి సౌందర్యవంతురాలుగా ఉంది. God's word translation. Okay, so now this Leah which Jacob married, he did not love her. మరి యాకోబు లేయాను వివాహం చేసుకున్న తర్వాత ఆమెను ప్రేమించలేదు. Naturally he did not love her because he loved Rachel. మరి ఆయన ఆ విధంగా చేయలేదు, ఎందుకంటే ఆయన మరి రాహేల్ను ప్రేమించాడు కాబట్టి. Yes, I myself have named lot of people Rachel in my ministry. మరి నేను కూడా మా మినిస్ట్రీలో చాలా మందికి రేచల్ అని పేరు పెట్టాను. My cousin's name is also Rachel Smitha. మరి మా కజిన్ పేరు కూడా రేచల్ స్మిత. So Rachel is really beautiful. Now but the story today is of Leah. మరి రాహేలు చాలా సౌందర్యవంతురాలుగా ఉంది, కానీ ఈ రోజు మరి అంశం ఏంటంటే లేయా గురించి. Now Leah she was not loved by her husband. మరి లేయా మరి తన భర్త అయిన యాకోబు ద్వారా మరి ప్రేమించబడలేదు. She felt rejected. మరి ఆమెని ఆయన మరి తృణీకరించాడు. She felt unwanted. మరి ఆమెని ఆయన మరి కావాలని అనుకోలేదు. Because she was not so great in her looks. ఎందుకంటే ఆమె అంత సౌందర్యవంతురాలు కాదు. And she was not loved by her husband, therefore. మరి అందుకే మరి తన భర్త ఆమెను ప్రేమించలేదు. Such a sad situation. అది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. Many of us are like that. మరి మనమందరం కూడా ఆ విధంగా ఉన్నాం. Probably we see that there are people who are good looking and who are loved more. మరి మనం చూస్తుంటాము, మరి చాలా మంది చాలా అందంగా ఉంటారు, మరి అధికంగా ప్రేమించబడిన వారుగా ఉంటారు. In the college where we go, or in the what you call workplace, or in the society, or in the family, you will be seeing that there are some people who are very beautiful or glamorous or rich, and because of these qualities that people tend to attract people more. మరి మనం మన పని చేసే స్థలాల్లో లేకపోతే కాలేజ్ లో ఇంకా బయట లేకపోతే మన కుటుంబాల్లో కూడా మనం చూస్తుంటాము, మంచిగా సౌందర్యవంతంగా ఉన్న వారిని మరి అందరు ఎక్కువగా ప్రేమిస్తారు. And sometimes people ignore us. మరి కొన్నిసార్లు మనల్ని చాలా మంది మరి తృణీకరిస్తారు. Because of our color. ఎందుకంటే మన ఛాయను బట్టి. And because of maybe our shape. లేకపోతే మనము ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా. Maybe because we are fat, or we are too thin, or we are too fat, or too dark, or too short.
people have their own quotes and people have their own reservations. మరి మనము లావుగా ఉన్నామేమో, లేకపోతే సన్నగా ఉన్నామేమో, లేకపోతే మరి చాలా నలుపుగా ఉన్నామేమో, అట్లా ఉండొచ్చు. అందుకు మనల్ని తృణీకరించు. I know that there is not one person in this meeting, including me, okay, who has gone through this rejection. మరి నాకు తెలుసు ఈ యొక్క మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా మరి ఈ యొక్క తృణీకరించబడిన వారుగా మనం ఉండొచ్చు. We have all faced those hurts. మరి అవన్నీ కూడా మనము ఎదుర్కొని ఉండొచ్చు. But today I bring to you a good news. కానీ ఈ రోజు నేను మీకు ఒక మంచి వార్తను చెప్తాను. That God loves us when everybody rejects us. Hallelujah. ఏంటంటే మరి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని అందరూ తృణీకరించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. Yes, my dear friends, and God lifts us up when everybody accuses us or abuses us. మరి అందరూ మనల్ని తిట్టినప్పుడు, మరి అందరూ మనల్ని చీ అన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. That is when you believe in this God. మరి ఎప్పుడంటే అది మీరు దేవుని నమ్ముకున్నప్పుడు. And that is when you believe and make Jesus as your Lord and Savior. This will definitely happen to you. మరి అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు దేవుణ్ణి మీ యొక్క సొంత రక్షకునిగా మరి స్వీకరించి ఆయన్ని మీతో ఉంచుకున్నప్పుడు. You know, I went through a very bad childhood. I'll tell you, a very bad childhood. మరి నేను నా బాల్యం చాలా మరి చెడ్డగా ఉండింది. చెడ్డగా కాదు, like బాధకరమైన మరి ఒక బాల్యం. You know, till I was, I think, 4th standard, people used to call me like one dove. That means like the mavu, that means like pindi or atta. మరి నేను చిన్నగా ఉన్నప్పుడు 4th స్టాండర్డ్ వరకు నన్ను అందరూ మరి ఒక పిండి ముద్ద అన్నట్టు పిలిచేవాళ్ళు. Because I was so fat. ఎందుకంటే అంత మరి లావుగా ఉన్నాను కాబట్టి. So they say that they used to pick me up and put me in one place. That's all, and I wouldn't move from that place because I would sit there for hours, not moving from that place. ఎందుకంటే మరి చిన్నప్పుడు నన్ను వాళ్ళందరూ ఎత్తుకొని ఒక దగ్గర పెడితే అదే స్థలంలో మరి గంటల తరబడి అక్కడే కూర్చొని. So nobody used to bother whether, you know, he will run and fall off somewhere because I never used to move only. మరి ఎవరికి మరి మరి దిగులు ఉండకపోయేది, ఎందుకంటే మరి నేను అక్కడ నుంచి ఆ స్థలం నుంచి నేను కదలకపోయేవాడిని. As I grew up, I became a little thin, you know. మరి నేను కొంచెం పెద్దగా అయ్యాక మరి సన్నగా అయ్యాను. But you know, there were a lot of other issues related to me. మరి చాలా వేరే విషయాలు కూడా ఉన్నాయి నాకు. And because of that, I became an introvert, complete introvert. మరి ఆ విషయాల బట్టి మరి నేను ఇంట్రోవర్ట్ అంటే మరి ఒంటరిగా ఉండేవాడిని. So my only thing was, all my family, my brother, my sisters, they used to go outside, have a lot of friends, but I did not have many friends at all. I did not have many friends. Actually, I could count on my finger the number of friends I had. మరి మా ఇంట్లో మా సహోదరునికి మా సహోదరికి మరి చాలా మంది స్నేహితులు ఉండేవాళ్ళు. వారితోటి వాళ్ళు బయటికి వెళ్ళేవారు, కానీ నాకు ఎవరు స్నేహితులు ఉండకపోయేవారు. అందుకే నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడిని. So I used to be a boy who always stayed at home. మరి నేను మరి ఎప్పుడు ఇంట్లోనే ఉండేటువంటి బాలుడిగా ఉండేవాడిని. Till my MBA also I was like that. మరి నా MBA అయ్యే వరకు కూడా నేను ఆ విధంగానే ఉన్నాను. And the only thing I used to do at home was have music speakers, and big speakers I had. I used to have my electric guitars, my box guitar, and enjoy the music. And I used to sit in my room and enjoy music. That's all. The music was my best companion. That's it. మరి నేను మరి ఇంట్లో ఉన్న సమయంలో మరి ఎప్పుడు కూడా మరి మ్యూజిక్ స్పీకర్స్ మరి సంగీతం వింటూ ఉండేవాడిని. అదే నా లోకంగా ఉండింది. But you know, so a lot of people in my family also didn't like me because I was into a lot of fights and street fights and all those kind of things. I had a bad reputation. మరి మా కుటుంబంలో కూడా చాలా మందికి నేను అయ్యేవాడిని కాదు, ఎందుకంటే మరి నేను చాలా కొట్లాటల్లో ఇంకా చాలా విషయాల్లో నేను ముందు ఉండేవాడిని. ఇంకా చెడ్డ పేరు ఉండేది నాకు. I never thought I will have a future. మరి నేను ఎప్పుడు అనుకోలేదు నాకు ఒక
మరి భవిష్యత్తు ఉంది అని. But God loved me. Oh my God, praise the Lord. God loved me, more than anything in the world. God loved me. Hallelujah. కానీ నన్ను దేవుడు ప్రేమించాడు. దేవునికి వందనాలు. Hallelujah. You see, Hallelujah. if God did not come in my life, I would still grow with all those hurts. I would still have those hurts till now also. But God entered my life and God removed that inferiority complex. God removed that rejection. God removed that all that kind of abusive childhood. God healed everything in my life. Praise be to God. మరి దేవుడు నా జీవితంలో రాకపోతే నేను ఇంకా అదే విధంగానే అదే గాయాలతో అదే ఒంటరితనంతో నేను ఉండేవాడిని. కానీ దేవుడు నా జీవితంలో వచ్చాడు కాబట్టి మరి నాకు ఆ గాయాలన్నీ దేవుడు మాన్పి మరి ఒక భవిష్యత్తునిచ్చాడు. The best thing I did in my life is to receive Jesus Christ. That changed me completely. మరి నేను నా జీవితంలో చేసిన మంచి పని ఏంటంటే మరి దేవుణ్ణి నా సొంత రక్షకునిగా తీసుకున్నాను. అదే నా జీవితాన్ని మార్చేసింది. Today look, an introvert who had only 2-3 friends or 4-5 friends, that's all maximum. This kind of introvert is having hundreds of friends today who really call on him and say, Brother Sumit, pray for us. Brother Sumit, we want to talk to you. Totally changed. Hallelujah. మరి ఒక ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తిని దేవుడు మరి ఏ విధంగా మార్చేశారంటే ఇప్పుడు అప్పుడు 2-3 స్నేహితులే ఉండేవారు. కానీ ఇప్పుడు 100 మంది స్నేహితులు ఉన్నారు. వారు ఎప్పుడు ఫోన్ చేస్తూ బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి, నాకు ఇదైంది, నాకు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. దేవునికే వందనాలు. Completely changed situation. మరి పరిస్థితి అంతా కూడా దేవుడు మార్చేశాడు. God can do that with you and me. దేవుడు మీతో కూడా ఆ విధంగా చేయగలడు. You know why? Because Leah was like that. ఎందుకంటే మరి లేయా విషయంలో కూడా ఆ విధంగానే జరిగింది. We hear great things about Rachel, but about Leah, she was a rejected soul. మరి రాహేలు గురించి మరి ఎన్నో గొప్ప విషయాలు మనం వింటాము. కానీ లేయా మరి ఎంతో ఒంటరితనంతో బాధపడింది. Completely rejected. ఆమెని తృణీకరించిన దానిగా మనం అక్కడ చూస్తాం. Now Leah receives the God of her husband. Once she gets married, she gets to know the God of her husband. మరి లేయా వివాహం అయిన తర్వాత మరి తన భర్త దేవుడిని ఆమె తన దేవుడిగా మరి స్వీకరించింది. The Bible never says that Leah prayed to God. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయలేదు మరి లేయా మరి ప్రార్థన చేసింది అని ఎక్కడ రాయబడలేదు. But since God was in the life of Jacob, he was noticing Leah's hurt also. మరి దేవుడు మరి యాకోబుతో ఉన్నాడు కాబట్టి మరి దేవుడు ఆమె గాయాన్ని చూశాడు. So because she was in the family of God and God was keeping an eye on her, she was unloved, she was unwanted, she was rejected, she was hurtful. మరి లేయా మరి ఆ కుటుంబంలో యాకోబు దేవుడు ఉన్న కుటుంబంలో వచ్చింది కాబట్టి మరి లేయా ఒక గాయాల్ని మరి దేవుడు చూశాడు. And now this is what happened. Her younger sister was barren. Rachel was barren. That means unable to give birth to children. But God started to work in the life of Leah, giving her a son. Hallelujah. మరి రాహేల్ని మనం చూసినప్పుడు రాహేలు మరి పిల్లల్ని కనలేదు, కానీ ఆమె గర్భవతి కాలేదు. కానీ లేయా జీవితంలో లేయా మరి గర్భవతి అవ్వడము మరి పిల్లల్ని కనడం ఒక్కొక్కరుగా మరి మనం చూస్తాం. So Jacob got married to both at the same time. మరి యాకోబు మరి ఇద్దరిని ఒకేసారి వివాహం చేసుకున్నాడు. Maybe a difference of 7-8 days he got married to 2 wives. మరి 7-8 రోజులతో వారిద్దరికి వివాహం అయింది. So but with Rachel he did not have any children. God blessed Leah with a son. మరి రాహేలుకి పిల్లలు పుట్టలేదు, కానీ మరి లేయాకు మరి కుమారుని ఆమె కనింది. So we will see how the names of the sons of Leah, how they mean significant to us also, and how it means significant to all those who are hurt and rejected. మరి ఈ లేయా కుమారుల యొక్క పేర్లను మనం చూస్తాము. ఎందుకంటే ఏ విధంగా దేవుడు ఆ పేర్లను పెట్టాడు, ఆ పేర్ల అర్థం ఏంటి, మరి ఏ విధంగా ఉంది అని మనం చూద్దాం. So the first son of Leah
Who is that? Can anybody say? Come on, come on. Can anybody say who is the first son of Leah? మరి లేయా మొదటి కుమారుడి పేరు ఏంటి? ఎవరైనా చెప్పగలరా? Reuben? Yes, Alice says correctly. It was Reuben. Okay, so Reuben was the first son of Leah. మరి రూబేను మరి లేయా యొక్క మొదటి కుమారుడు. And the meaning of Reuben is that behold a son. That's the meaning in Hebrew. Behold a son. మరి ఈ హిబ్రూ భాషలో రూబేను అంటే ఇదిగో నా కుమారుడు అని. ఇదిగో ఒక్క కుమారుడు. Okay, ఇదిగో ఒక కుమారుడు. Praise God. So, you know, in those days, having a son means a big thing because he will continue the name of the family. So, and that means that the husband will begin to love the wife because of the son. So, first thing that God did to her was to bring a son in her life. మరి ఆ కాలంలో మరి కుమారుడు అంటే మరి ఆ తరంకు మరి ఇంకొక తరము మరి ముందుకు వెళ్తున్నట్టు, కాబట్టి మరి కుమారుడిని దేవుడు ఇచ్చాడు, ఒక కుమారుడిని దేవుడు ఇచ్చాడు. Hallelujah. Hallelujah. And the second meaning of this name Reuben is that the Lord has seen my affliction, or you know, he has seen my affliction. That is the meaning of the name, the actual name which she said. మరి రూబేన్కి ఇంకొక అర్థం ఏంటంటే మరి దేవుడు నా కష్టాన్ని చూశాడు అనేది. Hallelujah. So can we read, okay, Genesis chapter 29 verse number 32. Come on, can we read? Can somebody read quickly? Read it in English and somebody read it in Telugu. Come on. ఆదికాండము 29:32. Yeah. Sir? Genesis 29 verse 32. Verse 32. Be quick, And my Leah dear. conceived. Yeah. And Leah conceived bare a son, and she called his name Reuben. For she said, surely the Lord hath looked upon my affliction. Now therefore my husband will love me. Yes. Okay. Telugu lo, can anybody read it in Telugu? లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా నా పెనిమిటి నన్ను ప్రేమించును. That means my husband will now start to love her, okay, because of the son. So the meaning of Reuben, okay, is behold a son, or God has seen my affliction. So both. మరి రూబేన్ అర్థం ఏంటంటే మరి ఇదిగో ఆ కుమారుడు అనేసి, మళ్ళీ ఇంకొక అర్థం ఏంటంటే దేవుడు నా శ్రమను చూశాడు. Praise God. రెండు అర్థాలు. Now all those who are going through problems, rejection, abuses, loneliness, I want to tell you, for you also God has given us a son, because of which we also can be loved by God. మరి ఎవరెవరైతే మరి ఈ సమయంలో మరి అటువంటి పరిస్థితిలో ఒక ఒంటరితనంతో, ఒక తృణీకరింపబడిన భావంతో మరి కష్టంలో ఉన్నారో వారందరికీ కూడా మరి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మీకు ఒక కుమారుడిని ఇచ్చాడు, మీ యొక్క శ్రమను మరి దేవుడు చూసి ఉన్నాడు. We also have a Reuben. మనం కూడా ఒక రూబేన్ని ఉన్నాము, తీసుకొని ఉన్నాము. Everybody say, I also have a Reuben. నాకు కూడా రూబేన్ ఉన్నాడు అని చెప్పండి. Everybody, irrespective of whether you are married or you are not married, you know, declare this, I have a Reuben. వివాహితులో లేకపోతే అవివాహితులో ఉన్నా కూడా మీరు చెప్పండి, మరి నాకు రూబేన్ ఉన్నాడు. It doesn't matter if you are married or unmarried, you know, you have a son. Bible says, therefore declare it, behold, I have a Reuben. మరి అందరూ చెప్పండి, వివాహితులు అవివాహితులు అయినా కూడా పర్వాలేదు, కానీ మరి మీరందరూ చెప్పండి నాకు రూబేన్ ఉన్నాడు అని చెప్పండి. All of us have a Reuben. అందరికి రూబేన్ ఉన్నాడు. Now who is that Reuben? మరి ఎవరు ఆ రూబేన్? Come on, who is our Reuben? మన రూబేన్ ఎవరు? Come on, come on. Anybody can tell us who is our Reuben? Christ. Jesus. Jesus. Isaiah chapter 9 verse 6 says, for unto us a child is born, unto us a son is given. Oh my God. Unto us a Reuben. Hallelujah. Praise God. Hallelujah. సో యెషయా గ్రంథంలో వ్రాయబడింది, మరి దేవుడు ఏలి అనగా మనకు శిశువు పుట్టెను,
మరి ఆయన పేరు క్రీస్తు అని రాసింది. Amen. ఆమేన్. We have a Reuben. మనకు ఒక రూబేన్ ఉన్నాడు. Now, my friends, you don't need to get hurt. మరి మీరు ఏమాత్రం మరి దిగులు పడకండి. You don't need to get rejected. మరి మీరు తృణీకరింపబడిన వారుగా You అనుకోకండి. don't need to feel abuse. మరి మీరు మరి అందరి చేత తిట్టబడిన వారుగా ఉండకండి. You don't need to feel unloved. మరి మీరు ప్రేమింపబడని వారుగా అనుకోకండి. You instead you start feeling loved from today. దాని బదులు మీరందరూ మరి ఈ రోజు ప్రేమింపబడిన వారిగా అనుకోండి. Yes, because a son has been given to you. ఎందుకంటే మరి కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు. And his name is Jesus. మరి ఆయన పేరు యేసు ప్రభు. His name is Jesus. ఆయన పేరు యేసు. He is our redeemer. ఆయన మనల్ని విడుదల చేసే దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He came into the world. You know, he was born. Bible says, John chapter 1 verse, verse number 14, he says that, grace and truth came into the world through Jesus Christ. Bible says, John 1:14, that the flesh was manifested amongst us. God in flesh. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. మరి దేవుడు మరి మనిషిగా మన కొరకు వచ్చాడు అని. Yes, my dear friends, he was manifested because we were unloved people, we were ill-cared people, we were rejected people, we were people who were thrown away by the world. And because we should feel loved, because we should feel cared, because we should feel comforted in our heart, because of all the loneliness that this world gives us, Jesus was born in this world. Hallelujah. ఈ లోకం ద్వారా మనము మరి తృణీకరింపబడిన వారంగా ఉన్నాం, మరి మనం గాయపరచబడిన వారంగా ఉన్నాము, మరి అందరితో మరి ప్రేమింపబడని వారంగా ఉన్నాము. కాబట్టి దేవుడు మన కొరకు మరి తనని తాను మరి లోకంలోనికి వచ్చాడు. Amen. I know I'm going to change the view today. Let me have bodyguard. Hallelujah. All of you, come on. Can you open your mics? Come on, open your mics and just say, no, I have a Reuben. Come on, say this. మరి మీ యొక్క మైక్స్ ఓపెన్ చేసి అందరు చెప్పండి, మరి నాకు ఒక రూబెన్ ఉన్నాడు. Come on, say this, I have a Reuben. Everybody. చెప్పండి, నాకు ఒక రూబెన్ Come ఉన్నాడు. on, begin to tell this, I have a Reuben. I have a Yes. I have a Reuben. Yes, very I have good. a Reuben. Yes, amen. You have a son, my dear friends, because of which you will be loved by the Father. మరి మీకు ఒక కుమారుడు ఉన్నాడు, ఎందుకంటే మరి మీరు మరి తండ్రి చే ప్రేమింపబడిన వారు కాబట్టి. You will be loved by the Father because you have a son. మరి తండ్రి చే మీరు ప్రేమింపబడిన వారు కాబట్టి మీకు ఒక కుమారుడు ఉన్నాడు. The first thing that Leah understood, that God saw her tears. మరి లేయా అర్థం చేసుకుంది ఏంటంటే మరి దేవుడు తన యొక్క కన్నీటిని చూశాడు అని. And he gave her a son, a hope. మరి ఆ ఒక నిరీక్షణగా మరి కుమారుడిని ఇచ్చాడు. Immediately after a few days, Leah noticed that her husband did not love her in spite of she having a son. మరి కొన్ని రోజుల తర్వాత తిరిగి లేయా మరి గమనించింది ఏంటంటే తన భర్త మరి ఆమెను ప్రేమించడం లేదు, కుమారుడు కన్నా ఇచ్చినా కూడా మరి తనను ప్రేమించడం లేదని గమనించింది. Probably Jacob was doing partiality. Maybe he loved beauty more than the inner beauty. మరి యాకోబు మరి ఒకవేళ యాకోబు కూడా మరి తన రాహేలు యొక్క సౌందర్యం చూసి ఆమెను ఎక్కువగా ప్రేమించాడేమో. So sometimes outer beauty has its own power. మరి కొన్నిసార్లు బయట ఉన్నటువంటి సౌందర్యం, బాహ్య సౌందర్యము చాలా మరి ఆకర్షితంగా ఉంటది. But inner beauty is more powerful. కానీ లోపల ఉన్నటువంటి సౌందర్యము ఇంకా గొప్పగా ఉంటది. So the next son, so immediately after Reuben, God gave to Leah another son called Simeon. మరి రూబేన్ తర్వాత మరి దేవుడు లేయాకు మరి ఇంకొక కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుడి పేరు షిమ్యోను. And the meaning of Simeon is that the one who hears. మరి షిమ్యోను యొక్క అర్థం ఏంటంటే మరి దేవుడు తన యొక్క ఎవరైతే వింటాడో అంటే దేవుడు వినే దేవుడు. Yes, the one who hears. మరి వినే దేవుడు. Hallelujah. Can you read that in Genesis chapter 29 verse number 33?
Can somebody read it? ఆదికాండం 29:33. Come on, anybody. ఆదికాండము 29. Yes. And మరల గర్భవతి అయి కుమారుని కనెను. ద్వేషింపబడి నున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసుకొని అతనికి హిమ్యోను అను పేరు పెట్టెను. Yes, in English. And she conceived again and bare a son and said, because the Lord hath heard that I was hated, he hath therefore given me this son also. And she called his name Simeon. Yes, now you see the revelation that she got on her second son Simeon's birth was that God is a God who hears us. మరి షిమ్యోను పుట్టినప్పుడు ఆయన మరి దేవుడి యొక్క మర్మం ఆమెకు తెలియబడింది. అదేంటంటే మరి మనకున్న దేవుడు వినే దేవుడు. First time on the first son's revelation, first son Reuben's birth, she had a revelation that God is the one who sees her affliction. That means the God is the one who sees. But now on the second son, she's having a revelation that God is the one who can hear us. మరి మొదటి కుమారుడు పుట్టినప్పుడు ఆయన ద్వారా మరి ఒక మర్మం తెలియజేయబడింది. అదేంటంటే మరి దేవుడు చూచే దేవుడు అని ఒక మర్మం తెలియజేయబడింది. రెండవ కుమారుడు షిమ్యోను పుట్టినప్పుడు మరి దేవుడు మరి వినే దేవుడు అని ఒక మర్మం తెలియజేయబడింది. So Leah's sons, you can by heart it with the sense organs. One is, she had a revelation that God is a God who sees. The next revelation now she's having as a God who hears. మరి మొదటి మర్మం వచ్చి మరి దేవుడు చూచే దేవుడు. మరి రెండవ మర్మము షిమ్యోను పుట్టినప్పుడు వచ్చిన మర్మం ఏంటంటే అది దేవుడు వినే దేవుడు. Now my dear friends, all of us, we don't just want people to notice us, we want people to also listen to us. Amen. మరి మనకు ఎలా కావాలంటే మరి మనల్ని మనుషులు చూసేవారుగా కూడా కాదు, కానీ మరి వినేవారుగా కూడా ఉండాలి అని మనకు తెలియజేయబడుతుంది. Some people only see our problem but they don't hear our problem. మరి కొంతమంది మన యొక్క సమస్యల్ని చూస్తూ ఉంటారు, కానీ వాటిని వినేవారు కాదు. They just see and they just walk off. మరి వారు మనల్ని చూసి అలానే వెళ్ళిపోతారు. But they will not come and they will hear. Come on, can you tell me what happened? I want to hear. మరి వారు వచ్చి మన యొక్క సమస్యల్ని వారు వినరు. Like the friends of Job. ఏ విధంగా అంటే యోబు స్నేహితుల్లాగా. When he was in problem, they came to see his problem. మరి ఆయన యొక్క సమస్యలో ఉన్నప్పుడు మరి వారు వచ్చి ఊరికే చూశారు. But what Job wanted from his friends was that they should hear about his cry from the heart. మరి యోబు ఏమనుకున్నాడంటే మరి తన స్నేహితులు వచ్చి తన యొక్క కన్నీటిని చూడాలా, మరి తన యొక్క బాధను వారు తెలుసుకోవాలా అని ఆయన అనుకున్నాడు. But they were not hearing. Instead of hearing, what they were telling, you have done sin, Job. God is right, Job. You have sinned, Job. That's why your condition is like this, Job. Somewhere you went wrong, Job. That's why God has judged you, Job. Like that, they started to accuse him continually. కానీ వారు వచ్చి స్నేహితులు వచ్చి ఏం చేశారంటే, నువ్వు ఏదో తప్పు చేసినావు యోబు, అందుకే ఈ విధంగా అయింది, నువ్వు అది అలా చేయకుండా ఉండాల్సిందే అని అట్లా చెప్తూనే ఉన్నారు. Sometimes we have this problem with the people whom we love also. మరి మనం ప్రేమించే వారి దగ్గర ఈ యొక్క సమస్య ఉండొచ్చు మనకు కూడా. A husband may be saying that wife is not hearing what I want. మరి ఆ భర్త అంటుండొచ్చు, మరి భార్య నేను చెప్పింది వినడం లేదు అని. Or the children may be saying, Mummy, can't you hear me properly? మరి పిల్లలు కూడా అంటూ ఉండొచ్చు, మమ్మీ నేను చెప్పేది వినువా అని. Or maybe the children may be saying, or maybe the parents may be saying, hey children, can't you understand us? Can't you hear us? తల్లిదండ్రులు చెప్తూ ఉండొచ్చు, పిల్లలు మీరు మా గురించి వినొద్దా అని అంటూ ఉండొచ్చు. But there's a problem. People don't want to hear. మరి ఒక సమస్య ఉంది, అదేంటంటే మరి వారు వినరు. If they please, I'm giving you this suggestion. In my ministry, my only job is to, anybody calls, yes brother, yes sister, tell me, and I keep my phone like this and just keep hearing. Come on, I don't know how many hours my
phone has done BPO calls like crazy. Maybe some 7,000, 8,000 hours I might have heard. మరి మా సేవలో మరి నాకు ఎంతో మంది ఫోన్ చేస్తే నేను జస్ట్ చెప్పండి బ్రదర్, చెప్పండి సిస్టర్ అని చెప్తూ వింటూ ఉంటాను అంతే. Do this in your life, my dear friend. Sometimes your friend or somebody out there may want you to spend some time just hearing them. మరి మీ స్నేహితులు మరి మీ యొక్క ఎవరైనా పక్కన వారు మరి వారి యొక్క సమస్యలు వినాలని వారు ఉండొచ్చు. కాబట్టి అది జస్ట్ మీరు వింటూ ఉండండి. But if nobody hears, don't worry. ఎవరు వినకపోతే వదిలేయండి. Don't worry if nobody hears. మరి ఎవరు వినకపోతే వదిలేయండి. Because there is a God who wants to hear from you. మరి ఎందుకంటే మరి మీకు వినే ఒక దేవుడు ఉన్నాడు. And there's a God who hears you properly. మరి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకొని వినే దేవుడు ఉన్నాడు. Yes, 2 Corinthians chapter 6 verse number 2, he says, for God says, in an acceptable time I have heard you. మరి 2 కొరింథీయులు 6వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. In an acceptable time I have heard you. మరి ఈ యొక్క అనుకూల సమయంలో నేను మిమ్మల్ని విన్నాను. And in the day of salvation I have helped you. మరి మీ యొక్క రక్షణ దినంలో నేను మీకు సహాయం చేశాను. Oh my God, see what God says, in the acceptable time I have heard you, my daughter, I have heard you, my son, in the day of salvation I have helped you. మరి మీ యొక్క అనుకూల సమయంలో నేను మీ యొక్క మొరను విన్నాను. మరి ఆ సమయంలో నేను మీ రక్షణ దినంలో నేను మీకు సహాయం చేశాను. 2 Corinthians 6 verse 2. 2 కొరింథీయులు 6:2. Yes, my dear friend, he is a God who hears us. మరి మనకు ఉన్న దేవుడు మరి మనకు వినే దేవుడు. In fact, he is giving an invitation saying that talk to me, I want to hear you, talk to me. మరి దేవుడు అంటున్నాడు మరి నాతో మాట్లాడు అని దేవుడు అంటున్నాడు. He is telling, saying that Matthew 7 verse 7 and 8, he says, ask and it shall be given, seek and you shall find, knock and the door shall be opened to you. For everyone who asks will receive, for everyone who seeks will find, and everyone who knocks it shall be opened. మరి మత్తయి సువార్త 7:7లో రాయబడింది. మరి అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును. మరి seek and you shall find, knock, tattudi and it shall open, వెతుకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తీయబడును. My friends, and then John 14 verse 13 and 14, he says, whatever you ask in my name I will give it to you so that the Father may be glorified. మరి యోహాను 14:13లో రాయబడింది. మరి మీరు ఏది అడిగినా మరి నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. See, he is asking you, saying that you ask me, I will hear your problems. మరి దేవుడు అంటున్నాడు మరి మీరు నన్ను అడగండి, మీ యొక్క సమస్యలు నేను వింటాను అని చెప్తున్నాడు. He is a God who hears. మరి దేవుడు మనకున్న దేవుడు మన మొరలను వినే దేవుడు. He is our Simeon. మరి ఆయన మన యొక్క సిమియోను. He is our Simeon. ఆయన మన యొక్క సిమియోను. The one who hears. మరి వినే దేవుడు. Whenever you have a problem, just remember the name of Simeon and say, Lord, you are my Simeon and you will hear me out. మరి మీకు ఏదైనా సమస్య ఉంటే మరి మీరు దేవునికి ప్రార్థించి అడగండి, దేవా మరి నువ్వే నా సిమియోను, మరి నువ్వు నా సమస్యల్ని తీర్చు అని అడగండి. Whenever nobody is watching you, tell God, Lord, you are my Reuben, you are seeing me. మరి ఎవరు మిమ్మల్ని చూడకపోతే మరి మీరు చెప్పండి, దేవా మరి నువ్వే నా రూబెన్, నువ్వే నన్ను చూస్తున్నావు అని చెప్పండి. Do this prayer according to this prophetic names. మరి ఈ యొక్క మరి ప్రవచన నామములను పట్టుకొని మరి మీరు ప్రార్థన చేయండి. Come on, everybody, open your mics and be ready and say, Lord, you are my Simeon. Come on, say అందరూ మీ యొక్క మైక్స్ ఓపెన్ చేసి చెప్పండి, దేవా నువ్వే నా సిమియోన్ అని చెప్పండి. 1 2 3. Lord, you are my Simeon. Lord, you are my Simeon. You are my Simeon. Yes, amen. Lord, Hallelujah. 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 Amen. Amen. Yes, he is a Reuben. మరి ఆయన మన యొక్క రూబెన్. He gave us a son మరి మనకు ఒక కుమారుడిని after seeing our affliction. మరి మన యొక్క కష్టములు శ్రమలు చూసిన తర్వాత Then he is our Simeon. మరి ఆయన మనకు సిమియోను. No, he heard us ఆయన మనల్ని విన్నాడు when we were unloved, when nobody wanted to hear us. మరి మన గురించి ఎవరు వినకపోయే సమయంలో మరి ఎవరు మనల్ని
ప్రేమించని సమయంలో దేవుడు మనల్ని విన్నాడు. He was our Simeon. ఆయనే మన షిమ్యోను. Now the third son, now you see this Jacob, not every man of God has his own defects. మరి ప్రతి ఒక్క మరి దేవుని సేవకుడికి ఏదో ఒక లోపం ఉంటుంది. Now this Jacob had a defect, probably I feel so. మరి యాకోబు కూడా అది ఒక లోపం ఉండేది. And this lady, that is his first wife, was still longing for love. మరి ఆ మొదటి భార్య అయినటువంటి లేయా మరి ఆ భర్త ప్రేమ కొరకు ఎంతో ఆశతో ఉన్నింది. 2 children she gave to Jacob when Rachel did not give even one also, but still she did not see Jacob loving her. మరి 2 కుమారులు ఇచ్చిన తర్వాత కూడా మరి యాకోబు లేయాను ప్రేమించలేదు. Sometimes you may try to do your best to your boss or best to your mother, father, friend or husband, wife, whatever, and still they may not respond to you. మరి మీరు ఎంతో మంచిగా మరి మీ బాస్ కో లేకపోతే మీ భర్తకో మీ భార్యకో మీ యొక్క స్నేహితులకో ఎంతో మంచిగా చేయాలని మీరు ఎంతో చేస్తూ ఉండొచ్చు, కానీ వారు మరి దానికి వారు జవాబు ఇవ్వకపోతుంది. So still after 2 sons also, Leah's condition did not improve. Now she was pregnant with the 3rd son and she gave birth to the 3rd son, and this is what she named the 3rd son as. Anybody can say that? Who was the 3rd son of Leah? Levi. Very good. Who was that? Mahima garu. Praise the Lord. Thank you so much. Yes, go ahead. లేయాకు 2 కుమారులు అయినా కూడా మరి యాకోబు ఆమెను ప్రేమించలేదు, కానీ ఆమె మూడవ బిడ్డకు మరి ఆమె భర్తగా ఆమె గర్భవతిగా ఉంది. So she gave birth to the third son and named him as Levi. మరి ఆ మూడవ కుమారునికి మరి జన్మనిచ్చి ఆయనకు మరి లేవి అని పేరు పెట్టింది. And now the meaning of this name Levi is attached or joined or feeling affection. మరి ఈ యొక్క లేవి అనే పదానికి పేరుకి అర్థం ఏంటంటే మరి ప్రేమించబడిన వాడు. No. Attached అంటే ఐక్యముగా అయినము, జతపరచబడినవాడు. And now I think because of the entry of Levi, maybe the husband got attached to her. మరి ఈ యొక్క లేవి పుట్టిన తర్వాత మరి తన భర్త అయిన యాకోబు మరి ఆమెకు జతపరచబడిండొచ్చు. Maybe all this while maybe he was living like just coming and visiting her and saying bye and going to Rachel, maybe something like that, but he was not that closely attached to her. But the 3rd son, she had a sense of feeling that her husband was attached to her. మరి ఈ 2 కుమారులు పుట్టినప్పుడు మరి యాకోబు అంతగా ఆమెకు సన్నిహితంగా రాలేదేమో, ఈ లేవి పుట్టిన తర్వాత మరి ఆమెతో సన్నిహితంగా ఉండిండొచ్చు, అందుకే ఆమె ఆ పేరు. Obviously, because now God blessed her with 3 sons continuously, one after the other, 3 sons, and that's why she felt attached. That's why the husband got attached to the unloved wife. మరి 3 కుమారులు పుట్టిన తర్వాత మరి భర్త అయిన యాకోబు ఆమెకు సన్నిహితంగా వచ్చిండొచ్చు, అందుకే ఆ పేరు ఆమె పెట్టింది. See, God never gives up on us, my dear friends. మరి దేవుడు మనల్ని ఎప్పుడు వదలడు మన స్నేహితులారా. If somebody doesn't notices us, మరి మనల్ని ఎవరు గమనించకపోయినా, if somebody doesn't appreciates us, మనల్ని ఎవరు మరి పొగడకపోయినా, if somebody doesn't really realize our talents and our skills, మరి మన యొక్క తలాంతులు మన యొక్క మంచి పనులు ఎవరు మనల్ని గమనించకపోయినా, God advocates for us. మరి దేవుడు మన కొరకు వాదిస్తాడు. He advocates in such a way that person has to accept. మరి దేవుడు ఏ విధంగా చేస్తాడంటే మరి అది ఎవరు మనల్ని గమనించకపోయినా కూడా దేవుడు తప్పకుండా ఆ మనుషుడి ద్వారానే అది జరిగించేలాగా చేస్తాడు. వాళ్ళే గమనించేలాగా చేస్తాడు. Hallelujah. Everybody says my enemies will see the favor of God. మరి అందరూ చెప్పండి, మరి నా శత్రువులు దేవుని యొక్క కృప నా మీద చూపిస్తారు. Yes, your enemies will see the favor of God on you. మరి అందరూ చెప్పండి, మరి నా శత్రువులు మరి దేవుని యొక్క కృప నా మీద చూపిస్తారు అని చెప్పండి.
those who are rejecting you, they will begin to accept you. Amen. మరి ఎవరైతే మిమ్మల్ని తృణీకరిస్తున్నారో వారు తప్పకుండా మిమ్మల్ని స్వీకరిస్తారు. Those who are abusing you, they will begin to respect you. ఎవరైతే మిమ్మల్ని తిడుతున్నారో, మిమ్మల్ని అమర్యాదగా చూస్తున్నారో వారందరూ కూడా మరి మిమ్మల్ని మర్యాదగా చూస్తారు. Those who are abandoning you will begin to welcome you. మరి ఎవరైతే మిమ్మల్ని తృణీకరిస్తున్నారో, మిమ్మల్ని వద్దు అనుకుంటున్నారో వారందరూ కూడా తిరిగి మిమ్మల్ని స్వాగతం పలుకుతారు. And our God will make this to happen in your life because he loves you. మరి మన దేవుడు ఆ విధంగా జరగడానికి చూస్తాడు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. You know, the Bible says that we got attached to Jesus. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మనము మరి దేవునికి, యేసు ప్రభుకి సన్నిహితంగా వచ్చాము. First God saw our problem. మరి మొదటగా దేవుడు మన యొక్క శ్రమలను చూశాడు. He was born on this earth. ఆయన ఈ యొక్క భూమిలో పుట్టాడు. Then he heard our problems when we were crying, heal us, save us, redeem us. He heard us. మరి మన యొక్క సమస్యలను చూసి మనము మరి ఒక బాధతో మరి ఏడుస్తూ ఉంటే దేవుడు మనల్ని చూశాడు, విన్నాడు. And then he became attached to us. తర్వాత ఆయన మనకు సన్నిహితంగా వచ్చాడు. So much attached that మరి ఎంత ఐక్యంగా సన్నిహితంగా వచ్చాడంటే Paul says that no one can separate us from the love of Jesus Christ. మరి పౌలు చెప్తున్నాడు, మరి ఎవరు కూడా మిమ్మల్ని దేవుని యొక్క ప్రేమ నుంచి విడదీయలేరు అని చెప్తున్నాడు. Neither death, మరి మరణము కానీ, neither devils, మరి దయములు కానీ, neither, my dear friends, sickness, మరి రోగములు కానీ, neither any power in hell మరి ఎటువంటి శక్తి అయినా కూడా or నరకంలో ఉన్న angels కానీ, దేవదూతలు or కానీ, principalities, మరి ఈ లోకపు పరలోకపు శక్తులు nobody కానీ, can separate you from Jesus Christ. మరి యేసు ప్రభువు నుంచి, ఆయన ప్రేమ నుంచి మిమ్మల్ని ఎవరు విడదీయలేరు. Now you are attached forever. మరి మీరు ఆయనతో ఐక్యమై ఉన్నారు. Leah's prayer was heard. మరి లేయా ప్రార్థన వినబడింది. Her husband got joined to her. ఆమె భర్త ఆమెతో ఐక్యమయ్యాడు. And her husband accepted her. మరి ఆమె భర్త మరి ఆమెను స్వీకరించాడు. Levi brought a change in Leah's life. మరి లేవి వచ్చి మరి లేయా జీవితంలో ఒక మార్పు తీసుకొని You know, Ephesians chapter 5 verse number 30 says that we are the members of his body, the bone of his bone, the flesh of his flesh. We are so close to Jesus. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30లో రాయబడింది, మరి మనము మరి దేవునితో మరి ఐక్యమై ఉన్నాము. మన యొక్క ఎముకల్లో, మన యొక్క మరి మాంసంలో మనం ఐక్యమై ఉన్నాము. Remember, whenever in church you drink the blood of Jesus, you eat the body of Jesus, that is the time, my dear friends, of communion in the body and the blood. Your blood gets mixed with the blood of Jesus and you become permanently attached to Jesus. మరి మీరు సంఘంలో మరి కమ్యూనియన్ తీసుకునేటప్పుడు ఆయన యొక్క రక్తంను మనం తాగేటప్పుడు మన యొక్క రక్తము ఆయన రక్తంతో కలిసి, మరి ఆయన యొక్క మాంసం మన యొక్క మాంసంతో కలిసి మనము ఆయనతో ఐక్యమైతాం. That's why Paul says, that's why John says that never hurt another believer. మరి అందుకే యోహాను చెప్తున్నాడు, మరి వేరే వారిని, వేరే యొక్క విశ్వాసిని మరి మీరు గాయపరచకండి. Because if you hurt another believer, remember that you're hurting Jesus, because he shares in the body of Jesus. He shares the blood of Jesus. మరి మీ యొక్క సహోదరుని లేకపోతే మరి ఇంకొక విశ్వాసిని మీరు గాయపరచకండి, ఎందుకంటే మరి ఆ యొక్క విశ్వాసి కూడా మరి దేవుని యొక్క రక్తంతో పంచుకొని ఉన్నాడు, ఆయనతో ఐక్యమై ఉన్నాడు. Every member of the church is sharing the body of Jesus. He's joined with Jesus. He's Levi. మరి ప్రతి ఒక్క మరి సభ్యుడు, మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా మరి యేసు ప్రభు యొక్క రక్తంతో ఐక్యమై ఉన్నాడు. ఆయన ఒక లేవి. Yeah, hallelujah. He హల్లెలూయా. is Levi with Yeshua, the Son of God. మరి ఆ యొక్క విశ్వాసి మరి యేసు ప్రభు యొక్క లేవిగా ఉన్నాడు. Hallelujah. That means Hallelujah. he's joined with the Son of God. అదేంటంటే దానికి అర్థం మరి
ఆ యొక్క విశ్వాసి మరి దేవునితో మరి ఐక్యమై ఉన్నాడు. Yes, my dear friends. అవును మరి స్నేహితులారా, You and me are joined. Remember, he who touches you touches the apple of Jesus Christ. మరి ఎవరైతే మిమ్మల్ని ముట్టారో మరి అది యేసు ప్రభు యొక్క మరి కంటి పాపను ముట్టినట్టు. You know, he who worries you, he who torments you, it's like he is tormenting Jesus himself. మరి ఎవరైతే మిమ్మల్ని కష్టపెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని బాధపరుస్తున్నారో వారు మరి యేసు ప్రభుని బాధపరుస్తున్నట్టు. That is why you should feel happy. అందుకే మీరు సంతోషంగా ఉండాలి. Yes, my dear friends, you know, do you think the Father will leave anybody who touches his son? మరి మీరు అనుకుంటున్నారా మరి దేవుడు ఎవరైనా వదులుతాడని? మరి ఎవరైతే తన కుమారుడిని ముట్టుతాడో వాడిని వదులుతాడని అనుకుంటున్నారా? Never the Father will leave, my dear. ఎప్పుడు మరి దేవుడు ఆ విధంగా వదలడు. You know, Psalms chapter 18 says that, you know, the enemy touched David and God was so angry that he came down from heaven because David cried to God saying, God, they are burying me. He came down, you know, fire was coming through his nostrils, from his mouth, a two-edged sword, and he burnt up the enemies. మరి కీర్తనలు 18వ అధ్యాయంలో రాయబడింది, మరి దావీదుని మరి వేరే శత్రువులు మరి ముట్టినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చి ఆయన కిందికి వచ్చి మరి ఎంతో కోపంగా ఆ శత్రువుల్ని మరి నాశనం చేసినట్టు మనం చూస్తున్నాం. You know, my friends, when the children of Israelite, the Jews, the children of Israel, when they crucified Jesus, did God spare them? You know, after Jesus was crucified, in 70 years, the whole nation of Israel was destroyed. మరి ఇశ్రాయేలీలు మరి యూదులు మరి దేవుణ్ణి యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు మరి పరలోకపు తండ్రి మరి మన తండ్రి అయిన దేవుడు మరి ఊరుకున్నాడు అనుకుంటున్నారా? 70 సంవత్సరంలో మరి ఆ ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేశాడు. For 2000 years, God made them to get scattered across the face of the earth and face all kinds of persecution because they touched his only son, Jesus Christ. మరి 2000 సంవత్సరాలు మరి ఉన్న యూదులందరూ కూడా మరి ప్రతి ఒక్క దేశంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మరి చెదిరిపోయినారు. ఎందుకంటే మరి యేసు ప్రభుని వారు సిలువ వేసినారు కాబట్టి. But in his mercy he brought them, he accepted them back again, and he brought them after 2100 years, he accepted them back. మరి ఆయన యొక్క కృపలో తిరిగి మళ్ళీ వారిని స్వీకరించి తిరిగి వారిని ఇశ్రాయేల్ దేశానికి తీసుకొని వచ్చారు. God will not spare anybody who touches his servants, who touches his believers. Remember them, remember it. You are joined with Jesus. He who makes even a teardrop to fall from you, he must pay a price. మరి గుర్తుంచుకోండి, మరి దేవుడు మరి దేవుని బిడ్డల్ని మరి ముట్టిన వారిని మరి దేవుడు ఎప్పుడు వదలడు. ఆయన ఆ బిడ్డలు వదిలిన కన్నీటిని కూడా ఆయన చూసి ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు. Hallelujah. You know, me and my family can tell so many incidents, you know, so many times when people pounced on us to tear us apart and we kept quiet. మరి నేను నా కుటుంబం చెప్పొచ్చు, ఎన్నో సాక్ష్యాలు చెప్పొచ్చు. మరి ఎంతో మంది మరి మా మీదకి లేసినప్పుడు దేవుడు మేము గమ్మున ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అది సాక్ష్యాలు చెప్పొచ్చు. And we were quiet, and when, you know, a few days from then we saw how they suffered, my dear friends. I tell you, because we are joined with Jesus Christ. మరి కొన్ని రోజుల తర్వాత దేవుడు వారి జీవితంలో ఏం చేశాడో ఎన్నో సాక్ష్యాలు చెప్పొచ్చు. ఎందుకంటే మేము దేవునితో ఐక్యమై ఉన్నాం కాబట్టి. మేము కాదు అందరం we are joined with Jesus Christ. మనము మరి యేసు ప్రభుతో మరి ఐక్యమై ఉన్నాం. Hallelujah. So first God saw us, మొదట దేవుడు మనల్ని చూశాడు, then he heard us, ఆయన విన్నాడు, then he loved us. తర్వాత ఆయన మనల్ని ప్రేమించాడు. Everyone say this, come on, let's do some actions. Okay, if you have your videos open, okay, or you know, anywhere, if you are sitting down, do it prophetically. God saw our affliction. దేవుడు మన యొక్క శ్రమలు చూశాడు. Come on, who was that son? Come on, anybody tell who was that son? Who was that son of Leah? God saw Reuben. Very good. And then God heard our prayers. Who was that son? Simeon. Then the third, God
joined us or loved us. దేవుడు మనల్ని Levi. Levi. Baby, praise the Lord. Praise God. Now the last son, okay, I mean Leah's 4 sons actually. Later on she had sons through her servants, okay, but these are the 4 primary sons. Leah's 4th son after Jacob, pardon me, somebody said something. Judah. Okay, very good. So God gave to Leah her 4th son, and that 4th son's name was Judah. మరి దేవుడు మరి లేయాకు 4వ కుమారుడిని ఇచ్చాడు, ఆయన పేరు యూదా. Now the meaning of Judah is praise or celebration or confession. Praise the Lord. మరి యూదా అనే పేరుకు అర్థము మరి స్తుతి లేదంటే మరి Praise or celebration. Celebration. సెలబ్రేషన్ అంటే ఉత్సాహం, సంబరం, okay, or confession. లేదంటే మరి ఉచ్చరింపు. Okay, now look at this, my dear friends. Hallelujah. You know, if we see this journey of Leah, first she was unloved, but then she was noticed by God, then she was heard by God, then she was joined, you know, with God, and now she's opening her heart to bless and praise God. They're saying, Judah, my heart will praise, my heart will celebrate. Complete fulfillment in her life. Amen. మనము మరి లేయా జీవితాన్ని చూసినప్పుడు మొదట దేవుడు ఆమెను చూశాడు, తర్వాత ఆమెను విన్నాడు, తర్వాత ఆమెను ఐక్యపరిచాడు అంటే ప్రేమించాడు, తర్వాత మరి 4వదిగా ఆమె మరి ఇది ఎంత పరిపూర్ణమైన తర్వాత ఆమె దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. You see that, my dear friends, you know, God brings us to that stage of you know thanking and praising him. He brings us to that stage. దేవుడు మనల్ని ఆ పరిస్థితికి తీసుకొని వస్తాడు. You know, I can see that in my life also. అది నా జీవితంలో కూడా నేను చూస్తాను. And many of you will tell that it happened in your life also. మరి మీరందరూ కూడా ఆ విధంగా చెప్తారు కూడా. There were times when I was rejected, lonely, unaccepted, unloved and all that, and God was Reuben to me. He came into my life and saying that I am Jesus, you know, the Son of God. He manifested himself as a son, you know, and he came and revealed himself as a son of God. మరి నా జీవితంలో చూసినప్పుడు నేను చాలా ఒంటరిగా ఉన్నా, మరి అందరితో తృణీకరింపబడిన వాడిగా ఉన్నాను, కానీ దేవుడు నన్ను చూచాడు, తర్వాత దేవుడు నాకు మొర విన్నాడు, మరి నన్ను ప్రేమించాడు. తిరిగి ఆయనను నేను స్వంత రక్షకునిగా స్వీకరించినాక దేవుడు నన్ను మరి దేవుణ్ణి నేను స్తుతించాను. Then he was Simeon to me. He saw everything that he heard, whatever prayers I was doing, you know, saying, Lord, help me to get married, Lord, help me to get a job, Lord, do this, do that, you know, because there was a lack in my life, there was a struggle in my life, there was a battle in my life, and I wanted prayer. So I started to supplicate to God, Lord, give me a wife, Lord, help me to find a good wife, help me to settle down, help me to find a good job. And I kept on praying, and he kept on being Simeon to me. మరి మొదట దేవుడు నన్ను చూచాడు, తర్వాత మరి దేవుడు నాకు షిమ్యోన్గా ఉన్నాడు. మరి నాకు వివాహం కానప్పుడు మరి నాకు వివాహం కావాలి అని అడిగాను. మరి దేవుడు మంచి భార్యనిమ్మని అడిగాను. తర్వాత నాకు ఫైనాన్సెస్ లో, నాకు ఆర్థిక స్థితిలో కూడా నేను దేవుణ్ణి ప్రార్థించాను. ఆయన నాకు సిమ్యోన్గా ఉన్నాడు. మంచి ఉద్యోగం కావాలని అడిగాను. ఆ సమయంలో కూడా దేవుడు నాకు సిమ్యోన్. Then slowly, you know, after my prayers were answered, slowly God became Levi to me. He joined with me and he said, I know you and me are one. Let us do the ministry together. Let us serve, you know, come on, let's serve the Father. Let us tell to others about God and his word. He joined with me and he told me, saying that now you will not go struggle in IT, work day and night and sweat and get this money and still not find fulfillment. So leave all that. Now I am joined with you. I will take care of you. I will provide for you. I will be with you. Like that, he joined with me. మరి దేవుడు నాకు ప్రార్థనలన్నీ విన్నాక మరి దేవుడు చెప్పాడు, మరి కష్టపడుతున్నావు, మరి ఇద్దరం కలిసి మరి ఐక్యం అయ్యి మరి మనము దేవుని మరి సేవలో ముందుకు వెళ్దాం, నువ్వు నాతో కూడా ఉండాలి, మరి నీతో నేను ఐక్యంగా ఉంటాను అని దేవుడు చెప్పాడు. I know it's 8:48, but we will finish in 2 minutes.
Then he, after becoming Levi to me, finally, my dear friends, today I'm just busy praising God. Only praising God. I'm just busy praising God. Today is Judah to me. Praise the Lord. మరి ఆయన నాకు లేవి అయిన తర్వాత మరి ఇప్పుడు నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. ఇప్పుడు ఆయన నాకు యూదా అయ్యాడు. My life is now in rest. మరి నాకు జీవితం ఇప్పుడు మరి మంచి స్థలంలో ఉంది. చలో ఇది ట్రాన్స్లేట్ చేయగలరా? రెస్ట్, విశ్రాంతి. హల్లెలూయా. లా 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 లా. విశ్రాంతిలో ఉంది నా జీవితం. ఇట్లా లా 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 అట్లా లా 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 లా. Full rest. పూర్తి విశ్రాంతి. Now I'm eating whatever I want. నేను ఏం కావాలో అది తింటున్నాను. Rarely I'm crying. చాలా అరుదుగా నేను ఏడుస్తాను. In fact, did I cry? I don't think I cried for a long time. Only recently because of maybe others who passed away, but otherwise no. I'm only praising God. నేను ఒట్టిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Only praising God. మరి దేవుని మాత్రం నేను స్తుతిస్తున్నాను. Every day I'm Judah. ప్రతిరోజు నేను యూదా. Thank you for providing me, for being with me. Thank you for this people. Thank you for this ministry. Thank you for the miracles. Thank you for the signs. Thank you for the money that's coming. Thank you for the miracles that are happening. Thank you for the healings. Thank you for giving me good health. Thank you for taking care of my Bugu wife. Thank you for my children Jacob and John. Judah, 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 Judah. Everywhere it's Judah for me. మరి ప్రతిరోజు నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మరి ఆరాధిస్తున్నాను. ఎందుకంటే ఆయన మరి నన్ను చూసుకుంటున్నాడు, నాకు సమస్తమును మరి ఇస్తున్నాడు. కాబట్టి నా భార్యను మరి పిల్లల్ని చూసుకుంటున్నాడు. కాబట్టి నేను ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాను. That's what happened with Leah. అదే అయింది లేయా జీవితం. That's what happened with Sumit. అదే అయింది మరి సుమిత్ జీవితం. That's what will happen with Chalni, Dinesh, Mahima, Aarti, Madhulata, Mummy, and I can't scroll through, but that's what will happen with all the 17 people who are there in the group. మరి ఈ 17 మంది జీవితంలో కూడా అదే జరుగుతుంది. May your life settle down with Judah. మీ యొక్క జీవితాలు మరి యేసు నామములో యూదాలాగా మరి మంచిగా అవును గాక. No, యేసు. Okay. May your life settle down with praise. మరి మీ యొక్క జీవితాలు మరి స్తుతులతో మరి విశ్రాంతిలో ఉండును గాక. There will be a stage in our life after all tears and all battles will end. మరి ఒక పరిస్థితి వస్తది, మీ యొక్క మరి శ్రమలు మీ యొక్క కష్టాలన్నీ మరి మారిపోతాయి. Where you will only be on a ground where you will only praise God. Hallelujah, hallelujah. స్తుతిస్తూనే ఉంటారు. హల్లెలూయా. Whole day you will be only praising God. రోజంతా కూడా మీరు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. Now Leah stopped focusing on Jacob, her husband. She started to focus on God and started to praise. No, Judah, you are my praise. Judah, you are my praise. ఇప్పుడు మరి లేయా మరి Wow, I get goosebumps, yeah. Too much, huh? This word is too much. మరి లియా ఇప్పుడు తన యొక్క దృష్టి యాకోబు మీద పెట్టలేదు, కానీ తన యొక్క దృష్టి అంతా దేవుని మీద మరి యూదా మీద అంటే స్తుతి మీద పెట్టింది. Sometimes I tell you, when you mature in your Christian life, your focus will go away from problems, and because there won't be any problem at all. Then your focus will be on Jesus, because there won't be any problems to distract you. మరి ఒక పరిస్థితి వస్తది, ఒక స్థితి వస్తది మీకు, మరి మీ యొక్క దృష్టి అంతా మరి సమస్యల మీద ఉండదు, కానీ దేవుని మీద ఉంటది, ఆయన స్తుతించడంలోనే ఉంటది. Yes, my dear friends. Yes. Hallelujah. Yes, yes. Can we all come on. This is the time, my dear friends. This is the time. Praise God. Can we all? Hallelujah. Can we all? Thank you, Jesus. Can we all, my dear friends? Come on, let's everyone who are there right now. I want you to open your videos and get ready, my dear friends. I'm going to bless you so that God will be taking you through these 4 stages. One is Reuben. He will be your Reuben. One is Levi. He will be your Simeon. Another is Levi. Another is Judah. He will take you through these 4 stages. Every battle in your life will be finished. Hallelujah. Praise God. Praise God. Come on. మీ యొక్క వీడియోస్ ఓపెన్ చేసి మీరు చెప్పండి, మరి యొక్క 4 పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. మీకు దేవుడు
మరి రూబెన్ లాగా, షిమ్యోన్ లాగా, Yes. మరి లేవి లాగా, Yes. యూదా లాగా ఉంటాడు. Yes. ఈ 4 స్టేజెస్ Amen. యూదా స్టేజ్ కంటే Father, స్తుతి Fa- స్టేజ్ కి తీసుకొని Father, వెళ్తాడు. I bless every child who's watching this, God. తండ్రి ప్రభువా, ఈ బిడ్డ ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నేను I ఆశీర్వదిస్తున్నాను. bless every child, God, in the name of Jesus. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డను నేను Every ఆశీర్వదిస్తున్నాను. single person who's gone, who's suffering like Leah, God. తండ్రి మరి ఎవరెవరైతే లేయా లాగా మరి కష్టపడుతున్నారు, శ్రమల్లో ఉంటున్నారు, వారందరి కొరకు నేను I ప్రార్థిస్తున్నాను. తండ్రి. pray that you will be the Reuben. తండ్రి మీరు ప్రభువా రూపేన్ గా ఉండమని I pray that ప్రార్థిస్తున్నాను. you will be the Simeon. తండ్రి మీరు ప్రభువా వారికి సిమ్యోన్ లాగా I ఉండమని pray that you ప్రార్థిస్తున్నాను. will be the Levi. తండ్రి మీరు లేవి లాగా ఉండమని I ప్రార్థిస్తున్నాను. pray that you will be their ultimate Judah. మరి మీరు వారి యూదా లాగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. Ribada Shahandara Rabarada Kababa. Let the glory of God right now descend, O God. O Rabadi Shandara Rabarada Kadiara Rabakabadiara Raba. Rebede Shakadiara Rabarada Shandara Raba. Rikabadi Handara Rabarada Shakabariandara Raba. Ribada Shakabari Handura Rabarada Kababa. Ribede Shandara Rabarada Shakababa. Ribede Shakari Handura Rabarada Kababa. Fire and glory, O God, right now on every single person, O God. Fire and glory, O God, right now on every single person, O God. Today, God is showing to me prophetically all those who are going through loneliness, all those who are going through depression. God is showing this prophetic word that He will begin to meet like He moved in the life of Leah. You know, to be your Reuben, to be your Simeon, to be your Levi, to be your Judah. Hallelujah. He will be your Reuben. He will be your Simeon. He will be your Levi. He will be your Judah. He will bring you to a position of praise, from hurt to praise, from rejection to acceptance, from defeat to victory, from being unloved to being loved, from being unwelcomed to be welcomed. He will transform you, and He will make your enemies to bow down before you, and He will make your enemies to acknowledge before you that truly God is with you. Hallelujah. From today onwards, your life story is going to change, says the Lord. From today onwards, మీ జీవిత కథ మారపోతుంది. యేసుక్రీస్తు నామములో లియా అని తృణీకరించబడిన ఒక స్త్రీ జీవితం ఎట్లా ఒక స్తుతిగా మారిపోయింది. తృణీకరించిన స్త్రీ ఒక స్తుతిగా మారింది. ఆరెంజ్ బ్లూ స్తుతిగా మారింది. ఆ రీతిగా ఈ రోజు మీ యొక్క పరిస్థితి మారబోతుంది. మీ కుటుంబ పరిస్థితి మారబోతుంది. మీ యొక్క వ్యక్తిగత జీవితం మారబోతుంది. మీకు సొంత వాళ్ళ జీవితం మారబోతుంది. ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి అద్భుతాలు. Hallelujah. Don't do this mistake. Don't do this mistake, my dear friends. Don't expect love from people. They will betray you every time. తప్పు చేయకండి. మరి మనుషుల దగ్గర నుంచి ప్రేమను పొందాలని అనుకోకండి. వారు ఎప్పుడు మరి మిమ్మల్ని మోసం చేస్తారు. No. Look how Leah made everything. She looked everything to God. మరి లేయాను చూడండి, ఆమె ఏ విధంగా ప్రతి దాంట్లో మరి ప్రభువును చూసిందో. The same way, don't look at people, don't complain to people because they are not giving you attention, they are not obeying you, they are not listening to you. Don't look at people. మనుషుల్ని మీరు చూడకండి, ఎందుకంటే వారు మిమ్మల్ని వినడం లేదని మనుషుల్ని మాత్రం చూడకండి. They are not accepting you, they are not respecting you. Don't look at people like that. మరి వారు మీకు మర్యాద చేయడం లేదు, మర్యాద ఇవ్వడం లేదు, వారు మిమ్మల్ని మనుషుల వైపు చూడకండి. I tell you the fact. నేను మీకు నిజం చెప్తున్నాను. Nobody can love us enough than Jesus. ప్రభులాగా మరి మనల్ని ప్రేమించే వారు ఎవరు లేరు. No boyfriend can love us enough like Jesus. మరి ఏ బాయ్ ఫ్రెండ్ కూడా మరి యేసు ప్రభులాగా ప్రేమించలేడు. No husband can love us enough like Jesus. మరి ఏ భర్త కూడా మరి యేసు ప్రభులాగా ప్రేమించలేడు. No parent can love us enough like Jesus. ఏ తల్లిదండ్రి కూడా మరి యేసు ప్రభులాగా ప్రేమించలేడు. His love is greater than every earthly kind of love. మరి ఆయన యొక్క ప్రేమ మరి ప్రతి ఒక్క మరి భూమిలో ఉన్నటువంటి ప్రేమలన్నిటికంటే కూడా గొప్ప ప్రేమ. Leah tasted that love of Jehovah. మరి లేయా
ప్రేమను రుచి చూచింది, యెహోవా యొక్క ప్రేమను రుచి చూచింది. She praised Jehovah, saying, "You are my Judah." మరి ఆమె మరి Yes, Lord. యెహోవాను స్తుతించింది, నువ్వే నా యూదా అనేసి Expect everything from God, not from people. మరి ప్రతిదీ మరి ప్రభువుని తండ్రి దగ్గర నుంచి మనము మరి కోరుకోవాలి, ఈ మనుషుల దగ్గర నుంచి కాదు. He will make people to love you. మరి ఆయన మరి మనుషుల్ని మీతో ప్రేమించేలాగా చేస్తాడు. He will make those stubborn, rebellious, tough and wicked people to love you if you love him. దేవుడిని ప్రేమిస్తే మరి దేవుడు మరి ఒక మరి కఠినమైన హృదయం కలిగిన వారితో మిమ్మల్ని ప్రేమిస్తాడు. I did that mistake. You don't do that mistake. మరి నేను ఆ విధంగా చేశాను, మీరు చేయకండి. I did it. I confess. I loved people more than God at some stages of my life. మరి కొన్ని సమయాల్లో నేను మనుషుల్ని ప్రేమించాను దేవుడి కన్నా. And in the end, I came to know what people are. But today, I am only focusing on my God. I don't even call people at all. Only when they need, I respond. But I focus on God because I know God who makes people to love me. వేరే మనుషుల్ని నేను మరి ఫోన్ చేయను, ఏం చేయను, ఎందుకంటే దేవుని మీదనే ఆ దృష్టి నేను ఉంచాను. You be like that, love God, he will make people to love you. మరి దేవుని ప్రేమించండి, దేవుడు మరి మనుషుల్ని. Thank you, Jesus. In Jesus' name I pray. యేసు నామములో Amen. ఆమేన్. Thank you, friends. Thank you so much for joining. వచ్చినందుకు మీకు వందనాలు. God told me last time, మరి దేవుడు నాకు చెప్పాడు పోయినసారి, every meeting you should challenge the people to give so that people in your ministry will become millionaires. మరి దేవుడు చెప్పాడు, మరి ప్రతి ఒక్క వారము మరి నువ్వు మరి మనుషులకు చెప్పాలి మరి ఇవ్వడానికి, ఎందుకంటే దేవుడు వారిని మరి గొప్పవారిగా చేస్తాడని. I asked God, why should I talk about giving? మరి నేను అడిగాను దేవుణ్ణి, ఎందుకు నేను ఇవ్వడం గురించి మాట్లాడాలి. Then he said one thing to me. ఆయన నాకు ఒకటి చెప్పాడు. He said that because my people are becoming lazy in giving. ఎందుకంటే నాకు మనుషులు మరి ఇవ్వడానికి చాలా బద్ధకస్తులై ఉన్నారు. Lazy in giving, this is the word he used. మరి ఆయన చెప్పిన మాట ఏమంటే మరి ఇవ్వడానికి వారు మరి బద్ధకస్తులైపోతున్నారు. Yes, we are all like that. Sometimes we become lazy in work. మరి ఒకసారి మనం కూడా ఆ విధంగా అవుతాము, మరి బద్ధకం, మన పనిలో బద్ధకం అయిపోతాం. We become lazy at home. మరి మన ఇంట్లో మనము బద్ధకం అయిపోతాం. We get lazy with our duties. మరి మన In the same way, sometimes we become lazy in giving. మరి అదే విధంగా కొన్నిసార్లు మనం ఇవ్వడంలో కూడా బద్ధకస్తులం అయిపోతాం. Don't do that. అది మీరు చేయకండి. That's why I want to challenge you అందుకే నేను మీకు ఛాలెంజ్ to చేస్తున్నా. give to the Lord, మరి దేవునికి ఇవ్వండి, to give to the ministry, మరి సేవకు ఇవ్వండి. and God will bless you as you sow your offerings in Shofar Tabernacle. మరి దేవుడు ఆశీర్వదిస్తాడు మీరు సేవలో ఇస్తే. Hallelujah. హల్లెలూయా. May God bless your offerings. మరి దేవుడు మీ యొక్క కానుకలను ఆశీర్వదించును. I am there on PhonePe and Google Pay and Paytm. You can send your offerings and honor the Lord. మరి నేను ఫోన్ పేలో, గూగుల్ పేలో ఉన్నాను, పేటిఎం లో కూడా ఉన్నాను. ఈ యొక్క కానుకలు వాటికి పంపించొచ్చు. Father, bless every single person who is going to sow the seeds in the ministry, their tithes and their offerings. తండ్రి, మరి ఈ యొక్క సేవలో మరి ఇస్తున్న కానుకలు ఇస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా ఆశీర్వదించండి. Make them in our ministry, everybody should be prosperous. There should not be any poverty in our ministry. తండ్రి, మరి మా యొక్క సేవలో మరి ప్రతి ఒక్కరు ఎంతో అభివృద్ధి పొందుగాక. మరి వారికి ఉండకూడదు. Bless them with overflowing prosperity. తండ్రి, పొంగి పొర్లే మరి అభివృద్ధిని వారి జీవితాల్లో అనుగ్రహించండి. That should be the mark of Shofar Tabernacle Ministry. అదే షోఫార్ టెబర్నకల్ మినిస్ట్రీలో అవ్వాలి. In Jesus' name I pray. యేసు నామములో అడుగుతున్నాను. Amen. ఆమేన్. All those who have given last week, I received some offerings. Thank you so much. May God bless you abundantly.
మరి పోయిన వారం కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. and may God prosper you. మిమ్మల్ని దేవుడు అభివృద్ధి In పరచును the name of Jesus, amen. యేసు నామములో. Every Tuesday, don't miss. It's going to be a powerful time. ప్రతి మంగళవారం మరి మర్చిపోకుండా రండి, అది చాలా మరి గొప్ప మరి సమయం. Send your feedback on WhatsApp. I will see and I will be happy and I will encourage myself. మరి మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మరి అప్పుడు దాన్ని ఇంకా ఉత్సాహపరచబడతారు. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. Take care. Take care. Bye bye. 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 Thank you all for joining. Thank you all for joining. Thank you. Thank you so much. Bye, guys. Bye.